హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. కువైట్లో ఎక్కువగా గిర్గియాన్ పండుగ చేసుకుంటారు. ఇది రంజాన్ మాసంలో ఎక్కువగా చేసుకుంటారు. ఈ గిర్గియాన్ పండుగ అంటే ఇలా చాక్లెట్లను గిఫ్ట్గా ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఇలా మా మేడం అయితే నాకు ఎన్ని చాక్లెట్లు అయితే గిఫ్ట్గా ఇచ్చిందో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఏమేమి చాక్లెట్లు ఇచ్చింది, ఏమేమి గిఫ్ట్ ఇచ్చింది అనేసి ఈ వీడియోలో చూసేయండి. ఈ గిర్గియాన్లు అంటే చాక్లెట్ల పండుగ అని చెప్పాను కదండి. ఈ చాక్లెట్ల పండుగ చిన్నపిల్లలు అయితే సాయంత్రం నుంచి ఇంటింటికి తిరిగేసి ఇలా చాక్లెట్లు అయితే ఇప్పించుకొనేసి వస్తారు. ఇలా ఇప్పించుకొని చాక్లెట్లు రావడం వల్ల తమ పిల్లలకి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయనేసి వాళ్ళ నమ్మకం. ఇలా అయితే మా మేడం అయితే నాకు కూడా ఎన్ని గిఫ్ట్లు అయితే ఇచ్చింది, ఏమేమి గిఫ్ట్ ఇచ్చింది చాక్లెట్లు అయితే ఇప్పుడు చూసేయండి. ఇప్పుడైతే నేను ఒక చాట తీసుకున్నాను. అందులో మనకి మేడం ఏమేమి ఇచ్చిందో చూసేయండి. దీంట్లో మనకు అన్ని రకాల చాక్లెట్లు అయితే ఇస్తూ ఉంటారు. చూడండి, జెల్లీలు కానీ, ఇంకా లాలీపాప్లు కానీ, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇచ్చింది. చూడండి, ఈ చాక్లెట్లను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనేసి అందరూ ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు చాక్లెట్లు. ఇంకా పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు అయితే వాళ్ళ డ్యూటీలో దగ్గర కానీ, ఆఫీసులలో కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి కానీ ఇలా చాక్లెట్లు అయితే గిఫ్ట్గా ఇస్తారు. దీనికోసం అయితే ఎంతో డబ్బులు అయితే ఖర్చు పెట్టేసి రకరకాల చాక్లెట్లు అయితే కొనేసి అన్నీ మిక్స్ చేసి ఒక చిన్న చిన్న కవర్లలో వీటిని అయితే ప్యాక్ చేసి ఇలా అందరికీ గిఫ్ట్గా అయితే ఇస్తారు. అలా మా మేడం కూడా నాకు ఎన్ని చాక్లెట్లు అయితే ఇచ్చిందో చూసేయండి. ఈ చాక్లెట్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు, కానీ డిప్ ఫన్ అంట, దాంట్లో క్రీమ్ ఉంటుంది. మనకు చిన్న స్పూన్లు కూడా ఇచ్చినారు. ఇలా నేను ఒక్కొక్క కవర్ని అయితే తీసేసి చూపిస్తున్నాను. అందులో ఏమేమి చాక్లెట్లు ఉన్నాయో మీరు కూడా చూసేయండి. లాలీపాప్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. కలర్గా ఉన్నాయి, ఎన్నో రకాల వెరైటీస్ ఉన్నాయి. కవర్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. చిన్నపిల్లల బొమ్మలు అయితే వేసి ఇలా బ్యూటిఫుల్గా అయితే కవర్లను తయారు చేస్తారు. ఈ రంజాన్లో మాసంలోనే ఈ కవర్లను అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా పల్లీలను ఇలా దూరగా వేయించేసి ప్యాకెట్ చేసి ఇలా దాన్ని అయితే ప్యాకింగ్ చేశారు. లాలీపాప్లు చూడండి, చాలా కలర్స్ ఉన్నాయి. చూడండి, మొక్కజొన్న చిప్స్ కూడా అయితే ఇచ్చినారు. ఇవి చిన్న చిన్న బిస్కెట్స్, అన్ని రకాలైతే ఐటమ్స్ అయితే ఇచ్చినారు. ఇంకా కొంతమందికి అయితే దీంట్లో కొంచెం డబ్బులు పెట్టేసి 1 దినారు 2 దినాలు అట్లా వాళ్ళకి నచ్చినంత అమౌంట్ అయితే పెట్టేసి ఈ చాక్లెట్తో పాటు మనకి ఇస్తారు. నేను ఓపెన్ చేసిన దాంట్లో అయితే నాకైతే డబ్బులు అయితే రాలేదు. చూడండి, ఎన్నో కొత్త కొత్త చాక్లెట్లు అయితే నేనైతే ఈరోజు చూశాను. చాలా రకాల చాక్లెట్లు అయితే ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. ఇదైతే ఒకటి బొంగరం, ప్లాస్టిక్ బొంగరాన్ని కూడా ఇచ్చేసారు. చిన్నపిల్లలు ఈ వస్తువుని అయితే ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి ప్లాస్టిక్ బొంగరాలు ఇవి చాలా చాలా బాగున్నాయి. చూడండి, కాఫీ చాక్లెట్లు అంట, అన్ని రకాల చాక్లెట్, చిన్నవి పెద్దవి ఇంకా మీడియం సైజు ఉన్న అన్ని రకాల చాక్లెట్లు అయితే మనకైతే ఈ చాక్లెట్ పండుగలు అయితే ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక బ్యాగ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చింది కదండి, డిప్ ఫన్ అనేసి. ఇది ఫస్ట్ టైం అయితే వచ్చింది ఈ చాక్లెట్. జెల్లీలు కానీ అన్ని రకరకాల చాక్లెట్లు అయితే వీళ్ళు ఈ విధంగా అయితే అందరికీ పంచుతారు. ఈ రంజాన్ మాసంలో అయితే అందరికీ అది అని ఇస్తూ ఉంటారు. ఇలా చాక్లెట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఈ చాక్లెట్ చూడండి,
నేను చూస్తే రియల్గా ఉన్న ఆరెంజే అనుకున్నాను, కానీ ఇది రియల్ ఆరెంజ్ కాదు. ఇది వచ్చేసి ఒక లాలీపాప్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే పిల్లలు ఇక్కడ లేరు కదండి, అందుకనేసి అన్ని చాక్లెట్లు అయితే ప్యాకింగ్ చేసేసి ఇండియాకి తీసుకెళ్తున్నాను. ఎన్నో రకరకాల చాక్లెట్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక బ్యాగ్ కూడా ఓపెన్ చేసి చూపించాను చూడండి. ఒక్కొక్క కవర్ ఒక్కొక్క రకంగా అందమైన రీతిలో అయితే తయారు చేయబడి ప్యాకింగ్ చేసి పెట్టేశారు. చూడండి ఎంతో అందమైన చాక్లెట్లు. కొన్ని పేర్లు అయితే నాకైతే తెలియడం లేదు, ఎందుకంటే చిన్నపిల్లలకైతే బాగా తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి చాక్లెట్లు. ఇదేంటో జెల్లీ లాగా ఉండదు చూడడానికి, లోపలైతే ఎలా ఉందో నేనైతే ఓపెన్ చేయలేదు. ఇది కూడా చిప్స్, లాలీపాప్ అలాంటివి అన్ని దండిగా అయితే ఇచ్చేశారు. ఈ రంజాన్ మాసంలో ఒకరికొకరు గిఫ్ట్లు అయితే ఇచ్చుకుంటూ ఉంటారు. ఇలా గిరిగియాన్లు కూడా గిఫ్ట్గా ఇస్తారు. ఇంకా డబ్బులు కూడా మనకు పనిచేసే వాళ్ళ దగ్గర కానీ ఇట్లా బయట ఎవరైనా కనిపిస్తే కానీ గిఫ్ట్గా అయితే కోవిడ్ వాళ్ళు అయితే ఇస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసంలో ఇలా దానం చేయడం వల్ల వాళ్ళకు ఆ దేవుడు మంచిగా జరుగుతుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇదో చూడండి, చిన్న స్పూన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇది తినడానికి అయితే ఈ స్పూను ఇది వచ్చేసి నేను అనుకున్న చాక్లెట్ క్రీమ్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను. చిన్న చిన్న చాక్లెట్లు కూడా ఇచ్చినారు. ఇదైతే లాస్ట్ గిఫ్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి, చందమామ లాగా ఉండే ఈ గిఫ్ట్ వచ్చేసి ఇక్కడ బొగ్గును కాల్చి ఇక్కడ పెట్టి దానిపైన ఏదైనా చెక్క పెట్టేసినామంటే మంచి వాసన వచ్చే చెక్క, చాలా మంచిగా ఉంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ గిరియాలు చూడడం మీకు కూడా ఆనందంగా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.